ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావతో ఆయన మీద వేయుడి. దేవుడు మన కొరకు చింతిస్తూ ఉన్నాడు, కానీ మనము దేవుని మీద ఆధారపడి బ్రతకటం కంటే కూడా మనంతట మనము సొంతంగా ఆధారపడి మనం బ్రతకడానికి మనం ఇష్టపడుతుంటాం. చింత అనేది మన కుటుంబ పరిస్థితులు బట్టో, మన ఉద్యోగాన్ని బట్టో, లేక మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితులు బట్టో అనేకమైన చింత అనేది మన హృదయంలో ఏర్పడుతూనే ఉంటుంది. అయితే అటువంటి సందర్భమే శిశుల జీవితంలో కూడా కలిగింది. మార్కు సువార్త 4వ అధ్యాయము 38వ వచనములో మనం చూసినప్పుడు శిశులు యేసుక్రీస్తు ప్రభు వారితో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రములో పెద్ద తుఫాను వచ్చినప్పుడు వారు యేసుక్రీస్తు ప్రభు వారిని లేపుతా ఉన్నాడు, బోధకుడా నీకు చింత లేదా, మేము నశించిపోతున్నామని. అయితే శిశులకు తెలియదు నిజంగా సాక్షాత్తు సృష్టికర్తని మనము కలిగి ఉన్నామని, సృష్టికర్త మనతో ఉన్నారని. అయితే వారి పరిస్థితులు చూసి భయపడుతూ లేపుతా ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు లెక్సి వెంటనే గాలిని తుఫాను గద్దించగానే అవన్నీ కూడా నిమ్మలమైనట్టుగా మనం చూస్తున్నాం. అంటే గాలి తుఫాను దేవుని మాటకు లోబడుతూ ఉంది. ఆయన సాక్షాత్తు సృష్టికర్త ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే ఆ రాత్రి ఆ ఓడలో పడుకొనిచున్నాడో అదేవిధంగా శిశులు కూడా ఆ రాత్రి పడుకొని ఉంటే ఆ భయంకరమైన దృశ్యాలు వాళ్ళు చూసేవారు కాదు. ఆ రాత్రి ప్రశాంతమైన రాత్రిగా గడిచిపోయేది. కానీ వాళ్ళు ఎప్పుడైతే పరిస్థితుల వైపు చూసారో అవన్నీ కూడా వాళ్ళకి భయాన్ని కలిగించాయి. ఈ దినాన మనం బ్రతుకుతామా, దినాన మనము జీవించగలమా, ఉద్యోగం సంపాదించగలమా, మనం ఆరోగ్యంగా ఉండగలమా, ఇవన్నీ కూడా ఆలోచనలు అనేది మనకు వస్తుంటాయి. అందుకే దేవుడు మన కొరకు చింతిస్తూ ఉన్నాడు. మన చింత యావత్తు ఆయన మీద వేసే వరంగా ఉండాలి. ఎందుకంటే ఆయన సృష్టికర్త. ఆయన సృష్టికర్తని మనం కలిగి ఉన్నాం కనుక మన ప్రతి పరిస్థితుల్లో కూడా మనము దేవుని వైపు చూసి విశ్వాసంగా నడిచినప్పుడు దేవుడు ఖచ్చితంగా సహాయం చేసేవాడుగా ఉన్నాడు. దేవుడు మనతో ఉండేవాడుగా ఉన్నాడు. ఆ సమస్యను అధిగమించే కృపను ఆయన మాటలో ఉంది. ఆ తుఫాను కంటే కూడా యేసుక్రీస్తు ప్రభువారి మాట చాలా గొప్పది.